ఇక్కడ చూడు రైతిగా అదో సచ్చిన పార్టీ బీఆర్ఎస్ శవంతో సమానం, ఎంత అలంకారం చేసినా లేచి రాదు సీఎం రేవంత్. కరెక్టే, వాస్తవమే. ఇప్పుడు సచ్చిన శవానికి ఏం చేస్తామంటే అలంకరణ చేస్తాం, ఎందుకంటే ఇక లాస్ట్ అలంకరణ కదా, అలంకరణ చేస్తాం. వీళ్ళు కూడా రజతోత్సవ సభ కూడా అలంకరణ చేసుకుంటారు. ఎందుకు శవానికి లాస్ట్ కాబట్టి అలంకరణ చేస్తామంటే చూసుకుంటాం, అరే మనిషికి ఇట్లా ఉండే అని మంచిగా స్నానం చేపిస్తారు. సచ్చిన శవానికి స్నానం చేపించి మంచిగా కొత్త బట్టలు తొడిగి ఆయన రుమాల కట్టేట ఆయన ఉంటే రుమాల కట్టి ఆయన కద్దాలు పెట్టి మళ్ళీ ఆయనకు నోట్లో సుట్టబెట్టి ఈ రకరకాల వేషాలు వేపిస్తారు. ఆయనకి ఏది ఇష్టం ఉంటుందో అది పక్కకు పెడతారు. అలంకరణ లేస్తాడా అంటే లేవడానికి తెలుసు వాళ్ళకు, కాకపోతే జస్ట్ అలంకరణ చేస్తారు, మళ్ళీ బొందల గడకే తీసుకుపోయి అదే బొందల పెడతారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా సేమ్ గదే. అయితే ఏమంటున్నాడు కేసీఆర్, ముందు కవితకు సమాధానం చెప్పాలి, మరమనిషి వ్యాఖ్యలపై మాట్లాడాలి. మరమనిషి వ్యాఖ్యలపై మాట్లాడాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ మాట్లాడాడు, ఎందుకంటే ఆయన మరమనిషి కాబట్టి, ఒప్పుకున్నాడు కాబట్టే ఆ విషయం మీద మాట్లాడాడు. ఆయన పరిణితి కోల్పోయిన మరమనిషి కాబట్టే మాట్లాడతలేడు, మాట్లాడాడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు ఇది మునిగిపోయిన పడవ, బలవంతంగా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా, ఒకరు మాట్లాడిస్తే మాట్లాడుతున్నా, నేను ఆ పరిస్థితికి నేను దిగజారిపోయినా అని ఆయనకు కూడా తెలుసు కాబట్టి దేని మీద స్పందించాడు. ఆయన మాటలకు కూడా ఎక్కువ రియాక్ట్ కానవసరం లేదు, అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టేసి చెప్పాలి. ఎవరిపైన ఒట్టేస్తారు వాళ్ళు, తల్లి పిల్ల మీద కూడా ఒట్టేసుకుంటారు, మళ్ళీ చేస్తారు వాళ్ళు. వాళ్ళని నమ్మేదే లేదు. మీరు ఒట్టేసి చెప్పాలి కాదు, ఏమన్నా వేస్తారు కూడా. తల్లి పిల్ల మీద వేస్తారు, పిల్ల తల్లి మీద వేస్తారు, మళ్ళీ అంతా తోచి మళ్ళీ ఏదో విధిగానే ఉంటుంది వాళ్ళది. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మా ఎంపీలు మాట్లాడింది వీళ్ళకు కనిపించడం లేదా? వాళ్ళు చూడరు కదా, వాళ్ళకు సంబంధించినవి వాళ్ళు చూసుకుంటారు. పొద్దుగాల లేస్తే ఒక మీటింగ్లో చెప్పిండు కేసీఆర్, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా, అంటే మన డబ్బా మనమే కొట్టుకోవాలి, మనకు నచ్చిన వాళ్ళ డబ్బా కొట్టాలి, నచ్చిన వాళ్ళతో మన డబ్బా కొట్టించుకోవాలి. వీళ్ళు అందుకనే మిగతా వాళ్ళు విపక్షాలు మాట్లాడినాయి, ప్రతిపక్షాలు మాట్లాడినాయి, పాలకపక్షాలు అంటే వీళ్ళు పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడినా వినపడదు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే పాలకపక్షాలు మాట్లాడినా వినపడాయి. అది వీళ్ళ పరిస్థితి అన్నట్టు. రాష్ట్రంలో ఇక రెండు కూటములు, ఒకటి కాంగ్రెస్ కమ్యూనిస్టు కోదండరాం కూటమి, రెండవది బీఆర్ఎస్ బీజేపీ అట్టర్ ఫ్లాప్ కూటమి అది. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కు అసలే పడలేదు. వాళ్ళ అధ్యక్షుని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు, వాళ్ళ కార్యకర్తలను కొట్టిర్రు. కార్యకర్తలకు నచ్చదు. ఒకవేళ ఈ నాయకులు గన రాజకీయ లబ్ధి కోసము ఏమన్నా తాయిలాల కోసం గనక వీళ్ళు ఒకటై గనక ప్రజలలోకి పోతే బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డారు, నానా ఇబ్బందులు పడ్డా కానీ వీళ్ళు పట్టించుకోలే, బీజేపీ నాయకత్వం పట్టించుకోలే బీజేపీ వాళ్ళని. కాబట్టి బీజేపీ వాళ్ళు సపోర్ట్ కూడా చేయరు. ఇది 100% ఇది వాస్తవం. వాళ్ళు గినక కలిస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయరు. అవతల ఇంకొకరికి ఆల్టర్నేటివ్ ఉన్నదంటే కాంగ్రెస్ ఉన్నది, ఖచ్చితంగా కాంగ్రెస్ గుద్దుతారు, సైలెంట్గా ఉంటారు. బీజేపీ కాండవ మెడల్నే ఉంటుంది. వాళ్ళు కూడా బీజేపీ కార్యకర్తలు కూడా నేర్చి రాజకీయం. ఇంతకుముందు ధర్మం ఇది అది అన్నీ ఇది చెప్తే ఇన్నారు, కానీ ఇప్పుడు అది ఇన్నే పరిస్థితిలో లేరాలు. మెడల కాండవ ఉండేది ఉంటుంది, ఎవరు కోటు గుద్దాలనో గుద్దుతారు, అది మాత్రం పక్కా. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక మంత్రి మాట్లాడిండు, మాకు అప్పచెప్పండి 48 గంటలలో మేము అరెస్ట్ చేసి చూపిస్తామన్నాడు. ఎక్కడ కిషన్ రెడ్డి గారు, మీ వాచ్ల 48 గంటలు ఇంకా కాలేదా? సెల్ అయిపోయిందా? ప్రభుత్వం ఇస్తుంది సెల్లులు, సహకారం అందిస్తుంది, తీసుకోర్రి చెయ్యిర్రి. ఎందుకు మాట్లాడిర్రు ఆ మాటలు? మరి మీ చేతులకు పోయినాక కేసు ఎందుకు ఆగింది? మీ ఒప్పందం లేకపోతే కేసు ఆగుతుందా? ఒప్పందం ఉన్నది కాబట్టి కేసు ఆగింది. అలా ఢిల్లీకి హరీష్ రావు వస్తాడు, వాళ్ళకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. మరి ఎట్లొస్తాయి? ఇవన్నీ ప్రజలు ఆలోచన చేయండి. మీరు కూడా ప్రజలారా మీరు కూడా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఏం జరుగుతున్నది రాష్ట్రంలో. రాజకీయ నాయకులు చేతిలోనే వాళ్ళకు నచ్చినట్టు చట్టాలను చేసుకుంటూ నచ్చినట్టు పరిపాలిస్తున్నారు. అట్లా ఉన్నది. బీజేపీది ఎట్లా ఉన్నదంటే మేమే శాశ్వతంగా ఉండాలి అధికారంలో,
దేశాన్ని ఒక రాజ్యాంగం చేయాలి, రాజ్యానికి రాజుగా ఉండాలి మేము అనే ఆలోచనతో ముందుకు పోతున్నారు. కానీ ఇటువంటి పరిస్థితులలో ఇట్లా ముందుకు పోతున్నప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తులో ప్రజలల్లో ఒక విప్లవం వస్తుంది. ఆ విప్లవం వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం భూస్థాపితం అయిపోతుంది. న్యాయంగా పరిపాలించాలి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలించాలి, అందరికీ సమన్యాయంగా పరిపాలించాలి. కుట్రతోని కుళ్ళుతోని ఒక పార్టీని మొత్తం భూస్థాపితం చేయాలి, ఇక మేమే అధికారంలో ఉండాలి ఎప్పటికన్నా ఉద్దేశంతో పరిపాలిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ బెంగాల్ రిజల్ట్స్ ఏమొస్తాయో చూడాలి. ఏమంటుండంటే బెంగాల్ ప్రచారంలో లాస్ట్ రోజు కూడా మోడీ గారు మళ్ళా బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వస్తా అని అన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చేసి ఉంటారు. చేస్తే మరి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వెయిట్ చేయాలి. పోలీసులకు పుట్టినరోజు పెళ్లి రోజున సెలవు, నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది వ్యక్తిగత జీవితం ఉద్యోగం మధ్య సమతుల్యం పెంపొందించాలనే లక్ష్యంతో వారికి పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాల సందర్భంగా సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ఓకే, సంతోషం. ఎందుకంటే పోలీసు వాళ్ళు నిత్యం ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ఎప్పుడు ఏం జరుగుతుంది ప్రజల రక్షణలో భాగంగా పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. చాలా సంతోషమైన వార్త. ఓకే, మంచిది.